అందరికీ నమస్కారం. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. స్క్రూటినీ కూడా కంప్లీట్ అయింది. మీరందరూ గమనించే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని గతంలో రిలీజ్ చేసి ఏదైతే చేయగలమో అదే చెప్పారు, చెప్పిందే చేసి చూపించారు. అదేవిధంగా తనని నమ్ముకున్న వాళ్ళకి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులందరికీ కూడా టికెట్లు ఇచ్చి ఒక మంచి నాయకులని, ప్రజలకు అవసరమైనటువంటి నాయకులని, గడప గడపకి తిరగగలిగేటువంటి వాళ్ళని, 5 సంవత్సరాల పాటు ఓర్పుగా ప్రజలతో ఉండే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఈరోజు నామినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. అదే మీరు తెలుగుదేశం పార్టీలో కనుక తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో తీసుకుంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటే కనీసం ఒక్క దగ్గరైనా కూడా ఆయన పార్టీ కోసం 5 సంవత్సరాల పాటు కష్టపడిన వ్యక్తికి, ఏ వ్యక్తికి కూడా టికెట్లు ఇవ్వలేదు. లాస్ట్ లో ఎవరైతే డబ్బులు సంచులు తెచ్చుకున్నారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వడం మనం చూసాం. వారందరూ కూడా రేపు పొద్దున 5 సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలకు సేవ చేస్తారని ఎవరు కూడా నమ్మట్లేదు. ప్రధానంగా నెల్లూరు సిటీకి వచ్చేటప్పటికి నారాయణ గారు గత 5 సంవత్సరాల్లో కోవిడ్ లాంటి మహమ్మారి మనల్ని బాధ పెట్టినప్పటికీ కూడా 4.5 సంవత్సరాల పాటు అడ్రస్ లేడు. అతను కంటెస్ట్ చేసి సుమారుగా అన్నింటితో పాటుగా 2,000 ఓట్లు తక్కువతో తెచ్చుకుని తన కోసం కష్టపడినటువంటి నాయకులను, కార్యకర్తలను ఏ ఒక్కరినే పట్టించుకోకుండా 4.5 సంవత్సరాల పాటు కనిపించకుండా చివరి 6 నెలల్లో ఇప్పుడు నేను కూడా పోటీలో ఉన్నాను, నేను దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టగలనని తెలుగుదేశంలో ఉన్నటువంటి వారిని కూడా లెక్క చేయకుండా కేవలం ఒక ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యి ఈ రోజు ఎన్నికల ముందుకు వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ వారు కేవలం డబ్బులుంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చు అనే అహంకారం వల్ల కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఒక నారాయణ గారు లాంటి వేల కోట్ల అధిపతి మీద ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చినారంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత సేవ చేయాలనే లక్ష్యం ఉందన్నది మీ అందరికీ కూడా తెలుస్తా ఉంది. సో అలాంటి వ్యక్తుల్ని ఈ రోజు ప్రజలందరూ కూడా ఆదరిస్తా ఉన్నారు. ఈ రోజు ఒక సామాన్యుడు, పేద వాడు ఖలీల్ అహ్మద్ అతను గెలుస్తాడని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు నెల్లూరు నగరంలో ఖలీల్ అహ్మద్ గారికి కానీ, అలానే విజయసాయి రెడ్డి గారికి కానీ, వారికి వస్తున్నటువంటి సపోర్ట్ కానీ, వస్తున్నటువంటి స్పందన కానీ చూసి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఈ రోజు నెల్లూరు నగరంలో ఒక మంచి మెజారిటీతో ఖలీల్ అహ్మద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారని అందరికి కూడా అర్థమైంది. ఇది చాలా శుభ పరిణామం. అలా కాకుండా ఈ పార్ట్ టైం వ్యాపారస్తులు కనుక గెలిస్తే ప్రజలకు ఎలా ఉంటుందన్నది అందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు అందరిలో కూడా ఈ మార్పు వచ్చింది. ఇకపోతే 2వ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఏదైతే తను చేయగలను అనుకుంటాడో దాన్నే చెప్పారు, గతంలో చేశారు. ఆదరణ చూసి జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లే ఖర్చు పెడుతున్నారు, నేను 1,20,000 కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు. ఎవరైనా నమ్ముతారా? నీ నోటుకుండేనే నువ్వు కనీసం ఈ పథకాలు చేయలేవు అని చెప్పి మాట్లాడిన వ్యక్తివి నేను అంతకంటే ఎక్కువగా ఇస్తానంటే నమ్మే పరిస్థితి ఏ ఒక్కరు కూడా కనిపించలేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈరోజు మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారు. నేను గతంలో ఏవైతే పథకాలు, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నింటినీ కంటిన్యూ చేస్తాను. ఆ చేయడంతో పాటు క్రమం తప్ప ప్రేమను చూపిస్తున్నారు అన్నది అర్థమవుతా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానీ, హామీల్లో కానీ ఎప్పుడు కూడా ఏది కూడా స్పష్టత ఉండదు. ఎంతమందికి ఇస్తారో చెప్పరు, ఎప్పుడు ఇస్తారో చెప్పరు. కాబట్టి మేనిఫెస్టో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కొనసాగింపుగా అమ్మఒడి విషయం కానీ, పెన్షన్ కానీ, రైతు భరోసాను కానీ పెంచుకుంటూ మిగిలిన కార్యక్రమాలన్నింటినీ కూడా నేను కంటిన్యూ చేస్తానని చెప్పిన మాట నేను గౌరవిస్తాను. మీరు స్టేట్ లెవెల్లో ఎదిగారు వ్యాపారంలో, నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ మీరు ప్రజలకు సంబంధించి మీ దగ్గర కొంచెం కూడా మానవత్వం కానీ, కనికరం కానీ, పేదవాళ్ళని కానీ ఇలాంటి ఆలోచన మీ దగ్గర ఉంటాయి. మీరు రాజకీయాల్లో కనీసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి రేపు 5 సంవత్సరాల పాటు అండగా నిలబడతాననే మాట మీరు చెప్పలేరు. అలాంటి వ్యక్తి మీరు రాజకీయాల్లో అబద్ధాలు చెప్తూ నేనే చేసినాను అభివృద్ధి, నేను లేకపోతే అసలు నెల్లూరే లేదు అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఈ రోజు మొదట్లో మీరు చెప్పిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు లాగానే మీ మాటలు అందరూ కూడా నిజమేనేమో అని అనుకొని ఈ రోజు అసలు నారాయణ గారు ఏం చేస్తున్నారంటే ఏది కనిపించట్లేదు, అప్పులు పాలు చేయడం తప్ప.
అలాంటి వ్యక్తికి రోజు ప్రజలు ఎవ్వరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిలో మనం గెలిపించుకోవాల్సింది. రేపు పొద్దున ఇతనితో పాటు నిలబడితే కనీసం మనకు అండగా కూడా నిలబడ్డాన్ని ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి చక్కని మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విడుదల చేస్తున్నారు. మాట చెప్పారు, మాట తప్పరు, ఆ మాట మీద నిలబెడతారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోతో మంచి నాయకులు 7 కాన్స్టిట్యున్సీస్ లో కానీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో, ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో కానీ ఒక నిజమైనటువంటి నాయకులు విజయసాయి రెడ్డి గారు లాంటి ఒక గట్స్ ఉండే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తీసుకుని నడిచినటువంటి విజయసాయి రెడ్డి గారిని ఎంపీ కాన్స్టిట్యున్సీకి మనకి ఇచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో గెలుపుకు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు, విజయం వైపుగా సాగిపోతున్నారు. వారందరినీ కూడా ప్రజలు గెలిపించుకోవడానికి ముందుకు వస్తున్నందుకు అందరికీ కూడా చేతులెత్తి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.